చెడు అలవాట్లకి బానిసైపోయి మానవత్వాన్ని మర్చిపోయి మృగం కంటే హీనంగా దిగజారిపోవటానికి కారణం ఒకే ఒక్క మెయిన్ కారణం ఉంది. చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్ కారణం ఏంటంటే, నన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడు, ఆయన తల్లి గర్భం నుంచి నన్ను తీశాడు, భూలోకానికి పుట్టుక ద్వారా తీసుకొచ్చాడు. మళ్ళీ నేను అదే భూగర్భంలోకి వెళ్ళాల్సి వస్తుంది మరణం ద్వారా. ఈ జీవితం అంతా దైవం ప్రసాదించిందే. ఈ నా జీవితంతో పాటు ఈ కాలచక్రంలో నన్ను బందీగా చేసి నా ఆయుష్ని నాకు పరీక్షగా ఇచ్చాడు, నా జ్ఞానాన్ని నాకు పరీక్షగా ఇచ్చాడు, నా బలాన్ని నాకు పరీక్షగా ఇచ్చాడు, నా ధనాన్ని నాకు పరీక్షగా ఇచ్చాడు, నా తెలివితేటలు దైవం భిక్ష, నా బలం దైవం భిక్ష, నాకు దైవం పెట్టిన భిక్ష, నా శరీర భాగాలు నాకు దైవం పెట్టిన భిక్ష, నా కాళ్ళు చేతులు కానీ, నా కళ్ళు కానీ, నా మెదడు కానీ, నా ఆలోచన కానీ, నా నోరు కానీ, నా నాలుక కానీ, నా పళ్ళు కానీ, నా గుండె కానీ, నా లోపల భాగాలన్నీ బయట భాగాలన్నీ దైవం పెట్టిన భిక్ష నాకు ఇవన్నీ. కాబట్టి దైవాజ్ఞని ఎప్పుడు కూడా నేను మేరకూడదు, అతిక్రమించకూడదు అనేటటువంటి సోయి లేకపోవటం, దైవం ఒకడు ఉన్నాడనే ఆలోచన లేకపోవటమే ఆ అజ్ఞానానికి పరాకాష్ట. మృగం కంటే, క్రూర మృగాల కంటే దిగజారిపోవటానికి పరాకాష్ట ఇదే మెయిన్ కారణం. చనిపోయిన తర్వాత దైవం ముందు నేను నా జీవితం గురించి, నా బలం గురించి, నా జ్ఞానం గురించి, నా సంపద గురించి సమాధానం చెప్పుకోవాలి అనే ఒక్క ఆలోచన మైండ్లో లేకపోవటం వల్ల, పరలోకం ఉంది అనే ఆలోచన లేకపోవటం వల్ల మనిషి పతనానికి పునాది వేసుకొని మరి దాన్ని ఎంతో ఇంకా దిగజారిపోతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మేము మరణించి మట్టిగా మారిపోయినప్పటికీ మళ్ళీ బ్రతికింపబడతామా, ఇది చాలా విచిత్రంగా ఉందే అని అంటున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయిందే ఈ ప్రశ్న అంటే, ఏనండి ఎవరు మాట్లాడకూడదు. జుమ్మా రోజు ఆదం అలైహిస్సలాం తర్వాత మొట్టమొదటిగా దైవం ఒక్కడనే ప్రచారం ప్రారంభించిన నూహ్ అలైహిస్సలాం కాలం నుంచి నూహ్ అలైహిస్సలాం 950 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాడు, భూమి మీద బతికాడు. ఆయన 900 సంవత్సరాలు పైగా ఆయన దైవ సందేశం అందించాడు తన జాతి ప్రజలకి. ఆ జాతి ప్రజలు కూడా ఇదే మాట అన్నారు, మేము చనిపోయి మట్టిగా మారిపోయిన తర్వాత, మట్టిలో మా ఎముకలు బూడిదగాను మట్టిగాను కలిసిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని ఎవరు లేపుతారు, నువ్వు పెద్ద చెప్పొచ్చావు అని చెప్పి హేళనగా అడగటం స్టార్ట్ చేశారు. ఎప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల పూర్వం నుంచి ఇదే ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం అప్పటి నుంచి దైవం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఇదే అధ్యాయంలో 50 అధ్యాయంలో ఒక్కసారి మీరు ఈ ప్రశ్న అడుగుతూ, ఈ ప్రశ్న అడగటానికి ముందు మీరు ఆలోచించండి అని చెప్పి దైవం మనకి తెలియజేస్తున్నాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది అంటున్నారు వాళ్ళు. ఈ తిరుగు ప్రయాణం మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం, దేవుడి ముందు సమాధానం చెప్పుకోవటం అనే విషయం బుద్ధికి అందని విషయం అంటున్నారు వాళ్ళు. అప్పుడు దైవం అంటున్నాడు, వారి శరీరాల నుండి భూమి తినేదంతా మాకు తెలుసు. ఒకటే మాట చెప్పేశాడు. తల్లి గర్భంలో కణం కణం కలుపుతూ శిశువుని తయారు చేసింది ఆయనే. మరణించిన తర్వాత ఈ శరీరాన్ని ఖననం చేసినప్పుడు కణం కణం మట్టి తినేది దైవానికి తెలుసు, కణం కణం అగ్ని తినేది దైవానికి తెలుసు అని డైరెక్ట్గా దైవం చెప్తున్నాడు. వారి శరీరాల నుండి భూమి తినేదంతా మాకు తెలుసు, మా వద్ద ఒక గ్రంథం ఉన్నది, అందులో అంతా సురక్షితంగా ఉన్నది. ఇక్కడ గొప్ప విషయం వచ్చింది. ఏంటా గొప్ప విషయం అంటే, ఇవాళ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందా అంటే, మీరు హైదరాబాద్ పోండి కారులో 100 దాటితే ఫైన్ వేస్తున్నాడు కొన్ని బ్రిడ్జిల మీద. ఇప్పుడు మన సూర్యాపేట పోయేలోపు మీకు చాలామంది కారులో పోయిన వాళ్ళకి అర్థమవుతుంది. అది 100 లిమిట్ దాటితే అక్కడ సీసీ కెమెరా ఉంటుంది, ఫైన్ వేస్తాడు. ఎక్కడ కూర్చొని వేస్తాడయా అంటే, ఆయన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వాళ్ళ కంట్రోల్ రూమ్లో కూర్చొని జూమ్ చేసి వెనక్కి నెంబర్ ప్లేట్ని జూమ్ చేసి ఫోటో కొట్టి టైంతో సహా సెకండ్స్తో సహా నువ్వు రెడ్ లైట్ ఓవర్టేక్ చేసినా, ఓవర్ స్పీడ్ పోయినా, సీట్ బెల్ట్ పెట్టకపోయినా ఇవాళ ఎదురుగుండి ఫోటో తీయటం కాదు, ఆఫీసులో కూర్చొని కంట్రోల్ రూమ్లో కూర్చొని, కంట్రోల్ రూమ్ ఎందుకంటున్నానంటే ఇక్కడ ట్రాఫిక్ మొత్తాన్ని కంట్రోల్ రూమ్లో నుంచి చూస్తూ ఉంటాడు ట్రాఫిక్ పోలీస్. ఇక్కడ భూమి మీద ఏం జరుగుతుందో ఈ కంట్రోలింగ్ మొత్తం దైవం ఆకాశాలపై నుంచి చూస్తూ ఉంటాడు. ఆయన కంట్రోల్లో ఉంది భూమి అంతా. మనం లేదని మనం అనుకుంటున్నాం, మీరు నేను అందరం ఆయన కంట్రోల్లో ఉన్నాం. ఒక మానవుడికి కొద్దిగా నాలెడ్జి ఇస్తేనే జూమ్ చేసి సెకండ్లతో సహా 2 సెకండ్లు నువ్వు ముందు రెడ్ లైట్ ఓవర్టేక్ చేసినా అక్కడ మన ఎన్టీఆర్ సర్కిల్లో 1000 రూపాయలు ఫైన్ వస్తుంది. మళ్ళీ జూమ్ చేసి కొట్టి ఎవరైతే ఓవర్టేక్ చేశారో వాళ్ళకి చలానా పంపిస్తే ఇది నా బండి కాదు, ఇది నా కారు కాదు, నేను కట్టని చలానా అంటానికి ఛాన్స్ లేదు.
ఇది చూపించగానే, చలానా చూపించగానే వాళ్ళ ముఖం మాడిపోతుంది. దైవం అంటున్నాడు, నేరస్తుల్ని మేము అడకతలకే వారి ముఖాలు నల్లగా మాడిపోతాయి. దైవం ఒక్కడంటే చెప్పినా వినకుండా ఆ దైవంతో అందరినీ సమానంగా నిలబెట్టిన వాళ్ళు ఆ రోజు నేరస్తుల జాబితాలో చేర్చబడతారు. అర్థమవుతుందా? మా వద్ద ఒక గ్రంథం ఉంది, అందులో అంతా సురక్షితంగా ఉంది. దైవం అంటున్నాడు, మీరు నిద్రలేసిన దగ్గర నుంచి మీ మీద 2 దైవదూతలను కాపలా పెట్టాను. కాతిబిన్ కిరామన్ అనే 2 దైవదూతలు ఉంటారు. నువ్వు మంచి చేస్తే కుడివైపున దైవదూత రాస్తుంది, ఇగో పలానా ఇమాం, పలానా మా అనస్, పలానా జానీ, పలానా మదార్ గారు, పలానా కాసిం గారు, మంచి మంచి పలానా ఎల్లయ్య, పలానా పుల్లయ్య, ఎవరైనా సరే దైవానికి దైవదూతల్ని నియమించడంలో కులమతాలు లేవు. అర్థమవుతుందా? అతని మంచి పని చేస్తే కుడివైపున దైవదూత రాస్తుంది, చెడు పని చేస్తే ఎడమవైపున దైవదూత రాస్తుంది. నువ్వు నిద్రపోగానే నువ్వు మంచి చేయలేవు, చెడు చేయలేవు, పాపం చేయలేవు, పుణ్యం చేయలేవు. నిద్ర కూడా దైవం యొక్క వరం. అర్థమవుతుందా? నిద్రపోగానే ఆకాశాలపైకి వెళ్ళి సిజ్జీన్, ఇల్లియాన్ అనే 2 కార్యాలు ఉన్నాయి. స్వర్గవాసుల కార్యాలయం, నరకవాసుల కార్యాలయం. అక్కడ వెళ్ళి నీ చిట్టా మొత్తం, నా చిట్టా మొత్తం ఏ రోజు ఆ రోజు దైవం సమక్షానికి ఈ మన చిట్టా వెళ్తుంది, మన లెక్కల కర్మ వెళ్తుంది. ఆ రోజు అంటున్నాడు, మన నుంచి ఒక పుస్తకం తీసి మన చేతులు పెడతాడట. ఎవరికైతే కర్మల పత్రం ఎడమ చేతికి అందించబడుతుందో వారు యుగాల తరబడి నరకంలో కాల్చబడతారు. ఎవరికైతే కర్మల పత్రం కుడి చేతికి అందజేస్తారో వారు యుగాల తరబడి స్వర్గంలో ఉంటారు. పాస్ ఆర్ ఫెయిల్. మీ పిల్లగాడు 10 చదువుతున్నాడు, మీ పిల్లగాడు ఇంటర్ చదువుతున్నాడు, మీ పిల్లగాడు డిగ్రీ చదువుతున్నాడు. సంవత్సరంలో వాళ్ళ చదువుకి రిజల్ట్ వాడు పాసా ఫెయిలా అనేది మీరు కూడా చూసి ఆనందపడతారు. మరి మీ జీవితానికి పాసా ఫెయిలా, మీరు పాపాత్ములా పుణ్యాత్ములా లెక్క తీసుకోవడానికి మీకు మీరే సరిపోతారంటున్నాడు దైవం. అంటున్నాడు, ఇంత క్లియర్గా ఇంత వివరంగా చెప్తున్నాడు. కానీ వారు సత్యం వారి వద్దకు వచ్చినప్పుడు దానిని బాహటంగా తిరస్కరించారు. మీ దేవుడు అక్కడ ఒప్పుకోం, మా తాతల కాడ నుంచి చేస్తూ వచ్చిందే మేము చేస్తామంటున్నాడు. మీ తాతల దగ్గరికి సందేశం వచ్చినా, మీ తాతల దగ్గరికి ప్రవక్తలు వచ్చినా, వారు ప్రవక్తల్ని, వారి దగ్గర ఉన్న గ్రంథాలని, వారి దగ్గరకు వచ్చిన సత్యాన్ని వారు ధిక్కరించి, వారు వ్యతిరేకించి, వారు మనోభావాల వైపు మొగ్గి వారు సత్యాన్ని పక్కన పెడితే ఆ నేరం వారిపై పట్టమే కాకుండా వారి పేరుతోని వాటిని అనుసరిస్తా అంటే ఆ నేరం మీరు కూడా మీదేసుకున్న వాళ్ళు అవుతారు. దైవ శిక్షకి మీరు కూడా గురవుతారు. అలాగా మీరు ఒంటరిగా పుట్టించాను, జ్ఞానం ఇచ్చాను, ఒంటరిగా రేపు నా దగ్గరికి తీసుకెళ్తున్నాను, మీరు రేపు ఒంటరిగా రేపు సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ తాత ముత్తాతలు కాదు, ఇంకా వాళ్ళ తాత ముత్తాతలు కాదు, వాళ్ళని అగౌరవపరచట్లేదు మనం. కానీ దేవుడి విషయంలో అర్థమవుతుందా? తాత ముత్తాతలను కాదు, సత్యం అసత్యం చూడాలి, పాపం పుణ్యం చూడాలి. గ్రంథాల్లో ఏదుంది, యుగ పురుషుల మార్గదర్శకత్వంలో ఏదుంది, అది నిజమా కాదా, నీ అంతరాత్మ ఏం చెప్తుందనేది మాత్రమే చూడాలి. ఇక్కడ అందరినీ పుట్టించిన వాడు ఆయనే. తాత లెక్క దేవుడి దగ్గర ఉంది, ముత్తాత లెక్క దేవుడి దగ్గర ఉంది, నీ లెక్క కూడా దేవుడి దగ్గర ఉంది. అందరి లెక్క తెలిసేవాడు ఆయనే. కానీ ఆయనకి మించి ఎవరు ఎక్కడ పోలేము. ఒక అద్భుతమైన లోకంలో ఉన్నాం. ఒక క్షణం ఆయనకి తెలియకుండా నడవదు, ఒక అడుగు ఆయనకి తెలియకుండా నీ అడుగు పడదు. ఆ అడుగు ఎలా పడదో అని నువ్వు ధిక్కారంగా మాట్లాడవచ్చు. హార్ట్ అటాక్ వచ్చింది, నీ ఆయుష్ అయిపోయింది, 1 సెకండ్ కూడా ఎక్కడ నీకు ఆయుష్నిచ్చి బతికించేవాడు లేడు. ఇది నీ ముందు పెద్ద ఉదాహరణ. ఇది జాలదా? నీ కళ్ళు తెరిపించడానికి ఎంతమంది నీ కళ్ళ ముందు హార్ట్ అటాక్తో పోయారు? ఎంతమంది ఆయుష్ అయిపోయి ఇక్కడి నుంచి మరణించి నీ కళ్ళ ముందు వాళ్ళు చనిపోయి కబరస్థానికి, ఆ యొక్క శ్మశాన వాటికి వెళ్ళిపోయారు? ఎంతమంది చావులు చూస్తే నువ్వు నీ యొక్క జ్ఞానోదయం అవుతుంది? ఎంతమంది నీ కళ్ళ ముందు హాస్పిటల్ పాలైతే నీకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుంది? ఆయనే మంచం ఎక్కిచ్చినా ఆయనే, అనారోగ్యం ఇచ్చినా ఆయనే, ఆరోగ్యం ఇచ్చినా ఆయనే. పగలు రాత్రుల్ని ఎలాగైతే నడిపిస్తున్నానో కష్ట సుఖాలనిచ్చి నేను పరీక్షిస్తాను. కానీ మనం అనుకుంటున్నాం పాపాత్ములే రోజులు పుణ్యాత్ములే కావాలి. అది నీ భ్రమ. కాయ అనేది పండాలి, పండేదాకా టైం పట్టిద్ది. ఆ పండాక తొడెం పండాక అదంతా అదే రాలి కింద పడిద్ది. కానీ నువ్వు కాయ టైంలో చూసి వాడు పాపాత్ముడు, దేవుడు వాడిని ఇప్పుడు ఎందుకు శిక్షించట్లేదని చెప్పి నువ్వు అడగొచ్చు. అది కాయలాగుంది, పాపం పండలే. పాపం పండితే నువ్వు చెప్పగలిగే దేవుడు శిక్షేస్తాడు. నువ్వు ఎంతోమందిని నీ కళ్ళ ముందు ఎవరికైనా శిక్ష పడ్డప్పుడు వాడికి ఈ శిక్ష తగ్గట్టుకు పడాల్సిందే, వాడు దుర్మార్గుడు అని నువ్వు ఎన్నోసార్లు అనుకుని ఉంటావు కదా. మరి అక్కడ న్యాయం జరిగింది కదా. కాబట్టి జడ్జి చేయకూడదు, ఒకళ్ళ తీర్పు విషయం మనం మాట్లాడకూడదు. అందరి లెక్కలు దైవం దగ్గర ఉన్నాయి. అయితే ఇక్కడ చనిపోయి మళ్ళీ లేస్తామా అనేటటువంటి దానికి
ఒక పెద్ద పెద్ద ఉదాహరణలు, సైంటిఫిక్ రీజన్లు ఇక్కడ ఇస్తున్నాడు దైవం. ఈ మాట చెప్పుకొని మనం సెకండ్ ఖుత్బాలోకి వెళ్ళిపోదాం. 6వ వచనం అంటున్నాడు, సరే అయితే వారు తమపై ఉన్న ఆకాశం వైపు ఎన్నడూ చూడలేదా? మేము దాన్ని ఎలా నిర్మించి అలంకరించామో, అందులో ఎలాంటి పగుళ్ళు లేవు. మేము భూమిని పరిచాము, అందులో పర్వతాలని స్థిరంగా పాతాము, అందులో మనోహరమైన అన్ని రకాల వృక్షజాతుల్ని మొలకెత్తించాము. సత్యం వైపు మరలే ప్రతి దాసునికి ఇవన్నీ కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పే విషయాలు అని చెప్తున్నాడు. ఒక అన్నం మెతుకు కూడా నువ్వు తయారు చేయలేవు భూమి లేకుండా, వర్షపు నీరు లేకుండా. నువ్వెక్కడ బలవంతుడివయ్యా? ఒక నీటి చుక్కను నువ్వు తయారు చేయలేవు, ఒక అన్నం మెతుకును నువ్వు తయారు చేయలేవు. సూర్యరశ్మి దేవుడు పెట్టిన భిక్ష, అన్నం దేవుడు పెట్టిన భిక్ష, గాలి దేవుడు పెట్టిన భిక్ష, నీ శరీరంలో ప్రతి భాగము దేవుడు పెట్టిన భిక్షే. నీ ప్రకృతి పరంగా వచ్చేటటువంటి సూర్యరశ్మి కానీ, గాలి కానీ, నీ కింద భూమి కానీ, నువ్వు తినే తిండి కానీ, నువ్వు తాగే నీళ్లు కానీ, నువ్వు పీల్చే గాలి కానీ, అవన్నీ దైవం పెట్టిన భిక్షే. ముస్లింలకైనా, హిందువులకైనా, క్రైస్తవులకైనా ఇవన్నీ సమానం. ఆయన భిక్షతో బతుకుతూ ఆయన గాలి పిలవకపోతే పావు గంట బతకలేని మనము దేవుడు లేడు అనటం ఎంతవరకు న్యాయం? ఇది అజ్ఞానమా, అహంకారమా, ధిక్కారమా, అశ్రద్ధ, లెక్కలేనితనమా? దైవం అంటే లెక్కలేనితనమా? దైవం అంటే భయం లేకపోవటమా అనేది మీరందరూ తెలుసుకోండి అని చెప్పి దైవం అంటున్నాడు. ఎందుకంటే మీ అందరి జుట్టు, మీ అందరి ప్రాణం నాకు పిట్లనే ఉంది, కానీ ఆయుష్ ఇచ్చాను కదా, ఆ ఆయుష్ దాకా నేను పట్టుకోను. ప్రతిదానికి ఒక గడువు ఇచ్చాను దైవం అంటున్నాడు. ప్రతి మనిషికి ఒక గడువు ఇచ్చాను, ఆయుష్ గడువు. ప్రతి కాలానికి ఒక గడువు ఇచ్చాను, ప్రతి జాతికి ఒక గడువు ఇచ్చాను. ఆ కాలం, ఆ టైం రాగానే అది యథాతథంగా దాని పని అది చేసుకుంటూ పోతుంది. సూర్యోదయం సమయం అయింది, దాన్ని సూర్యుడు ఉదయించకుండా ఎవడు ఆపలేడు. అర్థమవుతుందా? సూర్యాస్తమయం సమయం అయింది, గడువు అయిపోయింది. దాన్ని సూర్యాస్తమయం కాకుండా నీ సైన్స్ కాదు కదా, నువ్వు అనుకుంటున్న దైవిక శక్తులు అని అనుకుంటున్నావే, భ్రమిస్తున్నావే, అవి కాదు కదా, ఎవ్వరు కూడా ఆపలేరు. ఆ టైం ప్రకారం అది నడుస్తుంది. ప్రతి జాతికి ఒక గడువు ఇచ్చాడు. ఆది జాతికి ఒక గడువు ఇచ్చాడు, నోహా జాతికి ఒక గడువు ఇచ్చాడు, అర్రస్ ప్రజలకు ఒక గడువు ఇచ్చాడు, లూతు జాతికి ఒక గడువు ఇచ్చాడు. గడువు ఇచ్చి చెప్పి మరి ఈ టైం ఫిక్స్ చేశాను మీకు, ఈ లోపు మీరు దేవుడు అక్కడ నమ్మకపోతే నమ్మిన వాళ్ళకి ఇప్పటికైనా క్షమిస్తాను, నమ్మని వాళ్ళకి ఇది లాస్ట్ అవకాశం అని చెప్పి కూడా ఆ పూర్వపు జాతులకి టైం ఇచ్చి చెప్పి మరీ శిక్షలు వేశాడు. ఇది మనిషికి గుండెలో అదిరిపోయేటటువంటి విషయాలు ఇవన్నీ. ఈ భూమి ఆకాశాలు కళ్ళ ముందు పెద్ద పెద్ద సూచనలు. ఎన్ని సూచనలు చూసినా నీ అశ్రద్ధ వేటల్లా, ఎన్ని సూచనలు చూసినా నీ గర్వం అనగట్లే, గర్వం తీసేసుకోవట్లే. ఇక్కడ నువ్వు నేనేదో మనగాన్ని అంటున్నావు. ఆయన అంటున్నాడు ఎటువంటి పిల్లర్లు లేకుండా ఆకాశాన్ని నిర్మించాడు. పటిష్టమైన ఆకాశం. ఎలా చెప్తున్నాడో తెలుసా ఈ విషయం? ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పి మనం సెకండ్ ఖుత్బాలోకి వెళ్ళిపోదాం. విమానాలు కనిపెట్టినప్పుడు 1857 అనుకుంటా, సంవత్సరం కరెక్ట్గా నాకు గుర్తులేదు, అమెరికా వాళ్ళు ఒక గొప్ప ప్రయోగం చేసి చూపిద్దామని చెప్పి ఒక 10-12 విమానాలతోని ఇలాగా హార్ట్ సింబల్ గీయాలని చెప్పి ప్లాన్ చేశారు. మొత్తం అమెరికాలో జరిగినటువంటి సంఘటన ఇది. ముందుగా ప్రకటించారు, ఒక 2-3 నెలల ముందు ప్రకటించారు, ఇలా విమానాలతోని హార్ట్ సింబల్ గీస్తున్నాం. ఒక 10-12 విమానాలతోని రంగులు చల్లుకుంటూ అలా హార్ట్ గీస్తారనమాట. మన సింగల్ వేస్తుంది కదా వర్షం వచ్చినప్పుడు, అలా హార్ట్ సింబల్ గీస్తున్నాము విమానాలతోని, మేము మా గొప్ప ఇది అని చెప్పి. అప్పుడు విమానాలు తయారీ అయిన కొత్తలో అమెరికా ఒక పెద్ద, మేము గొప్ప అనిపించుకోవడానికి ఒక పెద్ద ప్లాన్ చేసింది, ప్రపంచానికి చూపించాలని. అయితే ఏమైందంటే విమానాలన్నీ రెడీ అయినాయి, టేకాప్ కావడానికి రన్వే మీద రెడీగా ఉన్నాయి. దాన్ని చూడటానికి ప్రజలు చాలామంది వచ్చారు ప్రజలు. ఒక అద్భుతాన్ని మేము చూపిస్తున్నామని చెప్పారు వాళ్ళు. అలాగా వచ్చిన తర్వాత అన్ని విమానాలు ఇలా టేకప్ అయినాయి, అంటే పైకి లేచినాయి. ఇలా కొన్ని విమానాలు హార్ట్ సింబల్ అంటే ఎలా వెళ్ళాలి, ఒక 6 విమానాలు ఇటు, 5 విమానాలు ఇటు, 5 విమానాలు ఇటు, ఇట్లా లెఫ్ట్ రైట్ వెళ్ళి ఇలా హార్ట్ గీయాలి. హార్ట్ గీసిన తర్వాత ఒక విమానం ఇలాగ మధ్యలో బాణం గుర్తు బాద్ది కదా, హార్ట్కి ఇలా బాణం గుర్తు పోవాలని చెప్పి పైనుంచి ఒకటి వెళ్ళి ఇటు రావాలి. ఇటు రావాల్సినటువంటి విమానం ఏదైతే ఉందో వీళ్ళు కంట్రోల్ రూమ్లో నుంచి వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తున్నారు. కానీ ఆ సిగ్నల్స్ కొద్దిగా తప్పి అంతా సెట్ అయింది, ఓకే. ఇంకా లాస్ట్ మూమెంట్ హార్ట్ సింబల్ అంతా వచ్చింది. ఇలా మధ్యలో బాణం గుర్తు వచ్చేటటువంటి విమానం రావాల్సిన హైట్ కంటే కొద్దిగా డౌన్లో వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రావాల్సిన హైట్ కంటే డౌన్లో వచ్చింది. రావాల్సిన సమయం కంటే ఒక్క 5 సెకండ్లు ముందు వచ్చింది. ఎన్ని సెకండ్లు? 5 సెకండ్లు అంతే. ఇంకొక విమానానికి క్రాష్ అయింది. దానికి మొత్తం విమానాలన్నీ కూడా క్రాష్ అయిపోయి
అక్కడ దగ్గర దగ్గర 100 మంది చనిపోయారు. దాంట్లో ఒక ఆకాశం నుంచి అగ్నిమేఘాలు ఏమైనా కింద పడ్డాయా, ఆ 12 విమానాలు కాలిపోవటమే కాకుండా ఆ విమానం కాలుతున్నటువంటి శకలాలు ఏవైతే ఉన్నాయో కింద విమానాల మీద పడితే అక్కడ 100 మందికి చనిపోయారు, 1000 మందికి గాయాలైనవి. ఒక మానవుడు చేద్దాం అనుకున్న ఒక ప్రయోగం ఫెయిల్ అయిపోతే ఎంత విస్ఫోటనం జరిగిద్దో కళ్ళారా చూశారా, ఇలా పేపర్లో కూడా ఇచ్చారు. నేను డేట్తో సహా చెప్పగలుగుతా, కానీ అది నేను మర్చిపోయాను, రాసుకుందాం అనుకున్న మర్చిపోయాను. కానీ మానవుడికి కళ్ళు తెరిపించే విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, భూమి ఆకాశం మొత్తం గ్రహాలు, పాలపుంతుంది, మిల్కీ వేవ్, గ్రహాలన్నీ ఇంకో గ్రహాల్లో దూరుకుంటూ వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఇలాగ దూరుకుంటూ వెళ్ళిపోతాయి. ఇలాగ కొన్ని పాలపుంత, ఒక్కొక్క పాలపుంతలో లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయట. ఎక్కడా కూడా గ్రహాలు గుద్దుకోవటం కానీ, అర్థమవుతుందా, సూర్యుడు చంద్రుడు గుద్దుకోవటం కానీ, సూర్యుడు భూమి గుద్దుకోవటం కానీ, బుధుడు గురుడు గుద్దుకోవటం కానీ, శుక్రుడు శని గుద్దుకోవటం కానీ లేదు. మానవ శక్తికి దైవశక్తికి తేడా తెలిసిందా? ఒక విమాన ప్రయాణం యొక్క ప్రయోగాన్ని ఫెయిల్ అయిపోయి 100 మందికి చనిపోయారు, 1000 మందికి గాయాలైనవి. ఇది ప్రపంచం అంతా చూసింది, పేపర్కి కూడా వచ్చింది. కానీ సృష్టి ఇంత అద్భుతంగా ఏ గ్రహాలు గుద్దుకోకుండా ఎవరు నడిపిస్తున్నారు? గ్రహాలు గుద్దుకుంటే, భూమికి ఇంకో గ్రహం గుద్దుకుంటే ఒక్కడని ఉంటాడా ఇక్కడ? ఇలాగా అహంకార ధోరణి వేడండి. దైవశక్తి ముందు మానవ శక్తి ఎప్పుడూ కూడా దైవం పెట్టిన భిక్ష, అది ఆయన శక్తితో కూడా పోల్చుకోకూడదు. అర్థమవుతుందా? భూమి నుంచి ఆకాశం, మొదటి ఆకాశంకి వెళ్ళాలంటే స్పీడ్గా వెళ్ళేటటువంటి విమానాన్ని తీసుకొని బయలుదేరితే 400 సంవత్సరాలు ఏమో పట్టిద్దట. సరే, నేను చదివిన హదీస్ ప్రకారం అయితే స్పీడ్గా వెళ్ళే గుర్రం 70,000 సంవత్సరాలు, 500 గుర్తుంది నాకు, 500 సంవత్సరాలు పట్టింది. భూమి నుంచి ఆకాశం, మొదటి ఆకాశంకి వెళ్ళాలంటే స్పీడ్గా వెళ్ళేటటువంటి విమానం తీసుకొని బయలుదేరితే 500 సంవత్సరాలు పట్టిద్దట. మానవుడి వయసు అంతా 50 సంవత్సరాలు కూడా సరిగ్గా బతకట్లేదు ఇప్పుడు. దైవశక్తి అక్కడ, దైవం ఇచ్చినటువంటి భిక్ష మానవ జీవితం, దైవం ఇచ్చినటువంటి భిక్ష, పెట్టిన భిక్ష జ్ఞానం, దైవం పెట్టిన భిక్ష భార్య పిల్లలు కానీ, సుఖ సంతోషాలు కానీ, ఈ అనుగ్రహాలన్నీ. కాబట్టి ఎక్కడున్నా దైవాన్ని తెలుసుకోండి, ఎక్కడున్నా దైవానికి భయపడండి. మానవుడుగా జీవించాలి, మానవుడు జ్ఞానవంతుడిగా జీవించాలి, లేకపోతే క్రూర మృగాల కంటే దిగజారిపోతాడు. ఆల్రెడీ దిగజారిపోయాడు. మీకు ఇన్ని అనుగ్రహాలు ఇచ్చిన దైవం గురించి తెలుసుకోమంటే ఇంకా అహంకారానికి లోనవుతున్నారు. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ ఇంట్లో ఉన్న గేదెని మేపారు, అది పాలిచ్చే గేదె, ఇంకా ప్రేమతో మేపారు. రేపు ఇంకొక 1/2 లీటర్ పాలు ఎక్కువెత్తదని చెప్పి పచ్చిగడ్డి ఇంకో మోపుడు మూసుకొని తీసుకొచ్చి దానికి వేశారు. మీరు పగులు పద్దాగా ప్రేమగా దాన్ని మేపారు. ఇంకా ఎంత కష్టం చేసినా కానీ కష్టం అనుకోకుండా రేపు ఇంకొద్దిగా పాలు ఎక్కువెత్తదని చెప్పి ఇంకొక గడ్డి మోపు, ఒక 20-30 కిలోలు పెద్ద గడ్డి మోపు ఒకటి మోసుకుంటూ మీ తల బరువెక్కినా కానీ, మీకు శ్రమ అనిపించినా కానీ, ఆ గేదె మీద ఉన్న ప్రేమతో రేపు పాలెత్తదనే ఆశతోని ఆ యొక్క మోసుకొని వచ్చారు. ఆ గడ్డి మోపు తిన్నది, పగులు పొద్దాక మేత మేసింది, తెల్లారి పొద్దున్నే పాలకి కూర్చుంటే ఆ గిన్నెనే ఒక్క తన్ను దన్నింది, మిమ్మల్ని ఒక్క తన్ను దన్నింది, పాలు లేదు. మీరు ఊరుకుంటారా? మీరు కూడా ఒక బడిత తీసుకొని దాన్ని నిన్న పొద్దాక మేపింది, నీకు అర్థమవుతుందా? ఇంకా ఎంత అలసిపోయినా కానీ ఒక మోపుడు గడ్డి మోసి తీసుకొచ్చి తలంతా బరువెక్కింది, నాకు తలనొప్పి లేస్తుంది, అయినా కానీ ఒక పెద్ద మోపుడు తీసుకొచ్చి నీకు గడ్డి వేసినా నీకు అసలు అద్దు లేదు, భయం లేదు అని చెప్పి దాన్ని బడత తీసుకొని గట్టి కర్ర కూడా తీసుకొని భయ 4 బీగుతారు. ఒక్కరోజు గడ్డేసి ఒక మోపడి చెత్తేసి పాలి లేదని 2-3 పీకేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? మరి మీకు కళ్ళిచ్చి, జ్ఞానం ఇచ్చి, భార్య పిల్లల్నిచ్చి, భూలోకానికే రారాజు లాంటి జీవితం ఇచ్చినటువంటి భగవంతుడు అంటే లెక్క లేకుండా తిరుగుతున్నారు, ఆయనంటే భయం లేకుండా తిరుగుతున్నారు, ఆయనంటే భక్తి చేయాలని ఆలోచనతో చేయకుండా ఈ భక్తిని ఎవరికి పడితే వాళ్ళకి చేస్తున్నారు, ఈ దైవత్వాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారు. మరి మిమ్మల్ని ఏ బడితతో కొట్టాలి? మిమ్మల్ని ఎలా శిక్షించాలి? అదే శిక్షించే లోకం నరకం. ఒక్కసారిగా తీసుకుపోయి నరకంలో ఏడు చాలా కష్టాలు ఇస్తాడు, చాలా పరీక్షలు ఇస్తాడు. చాలాసార్లు చిన్న కష్టం ఇస్తే అయ్యో దేవుడా అని అంటాడు, నా దాసుడు నా వైపు మరలుతుడు అని చెప్పి దేవుడు భూలోకంలో చాలా అవకాశాలు ఇస్తాడు, చాలా అవకాశాలు ఇస్తాడు. ఎప్పటికీ మారడు వీడు అనుకున్నోడిని తీసుకుపోయి నరకానికి ఆహుతి చేస్తాడు.
గుర్తుపెట్టుకోండి. జీవితం అయితే దేవుడిచ్చింది, దీని తర్వాత ఇంకో జీవితం ఉందనేది 100% వాస్తవం. ఇది గ్రంథాలు చెప్తున్నాయి, యుగ పురుషులు చెప్తున్నారు, నీ అంతరాత్మ కూడా చెప్తుంది. నీ కష్టం వచ్చినప్పుడు దేవుడా అంటావు. నీకు ఆనందం వేసి ఒక అద్భుతమైనటువంటి డెకరేషన్, ఏదైనా సిచ్యువేషన్, హిమాలయాలు, ఏదైనా ప్రకృతి మంచిగా చూసినప్పుడు ఆహా స్వర్గంలా ఉంది అని నీ నోటితో అనిపిస్తున్నాడు. ఎవరైనా బాధపడుతుంటే కాళ్ళు ఇరుగో, చెయ్యి ఇరుగో, లేకుంటే ఏదైనా రోగం వచ్చో హాస్పిటల్ బెడ్ మీద ఉండి వామ్మో వాయో అని ఏడుస్తుంటే అయ్యో పాపం నరకం చూస్తున్నాడని ఆటోమేటిక్గా నీ నోటితో అనిపిస్తున్నాడు. నీ నోటితోనే నీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని నరకం ఉందని నీ నోటితో అనిపిస్తున్నాడు, స్వర్గం ఉందని నీ నోటితో అనిపిస్తున్నాడు, దేవుడు ఒకడున్నాడు ఆయన పైన ఉన్నాడని నీ నోటితో అనిపిస్తున్నాడు, ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదని నీ నోటితో అనిపిస్తున్నాడు, భూమి ఆకాశాలని సాక్షిగా పెట్టాడు, ఆయన మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు కాదని నీ నోటితో అనిపిస్తున్నాడు, ఆయన కనిపించాడు దేవుడు అని నీ నోటితో అనిపిస్తున్నాడు. ఇన్ని సాక్ష్యాలు పలికించిన నీవు ఇంకా పరిశీలించి జ్ఞానం మీద నిలబడి దైవాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంతోనే, అజ్ఞానం అనే మత్తులో, అజ్ఞానం అనే చీకట్లో ఇంకా నిద్రపోతాయంటే దైవం మీరు తెలుసుకోండి. మీరు స్వర్గవాసులో, నరకవాసులో, పాపాత్మలో, పుణ్యాత్మలో మీరు తెలుసుకోండి. ఎందుకంటే సత్యం విషయంలో బలవంతం లేదు, నిర్బంధం లేదు. సత్యం అసత్యం, పాపం పుణ్యం, మంచి చెడు వేరు చేసి విభజించి చెప్పటమే చెప్పే వాళ్ళ పని, దాయిల పని. అంతేగాని నాది గొప్ప నేను గొప్ప అని చెప్పడం దాయిల పని కాదు, ప్రవక్తల పని కాదు. ప్రవక్తలు పగలు రాత్రులు ఎలా ఉన్నాయో, సత్యం అసత్యం ఎలా ఉందో విడమర్చి చెప్పడమే మా బాధ్యత, మిగతాదంతా మీరు దేవుడు చూసుకోవాల్సిందని చెప్పారు. అలాంటి మాటలిని కళ్ళు తెరిచి దైవాన్ని తెలుసుకొని భూలోకంలో సుఖశాంతులు, మనశ్శాంతి, భూలోక జీవితంలో సాఫల్యం పొంది అనుగ్రహాన్ని ప్రసాదించమని అల్లాహ్తో దువా చేస్తున్నాను. నేను వాకిద్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.